ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ఆశ్రమవాసిక పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. మహాత్ములైన పాండవులు అన్ని విషయాలలోనూ ధృతరాష్ట్రుని అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ రాజ్యం పాలించారు. విదురుడు, సంజయుడు, యుయుత్సువు, కృపాచార్యులు కూడా ధృతరాష్ట్రుని దగ్గరనే ఉంటుండేవారు. కుంతి గాంధారి విషయంలో చాలా ఆదరభావం చూపుతూ ఉండేది. ద్రౌపది, సుభద్ర మొదలైన పాండవుల భార్యలందరూ ఇద్దరి అత్తగార్ల విషయంలోనూ సమానమైన ఆదరభావంతో ప్రవర్తిస్తూ ఉండేవారు. యుధిష్ఠిరుడు గాంధారీ ధృతరాష్ట్రులిద్దరికీ రాజులకు తగిన శయన ఆసన భోజనాదుల ఏర్పాటు చేశాడు. వ్యాసుడు ధృతరాష్ట్రునికి నిత్యము పారమార్థిక విషయాలు, మహాత్ముల చరిత్రలు చెబుతూ ఉండేవాడు. ధర్మానికి, లౌకిక వ్యవహారాలకి సంబంధించిన పనులన్నీ విదురుడు ముందుగా ధృతరాష్ట్రునికి తెలిపి చక్కబెడుతూ ఉండేవాడు. ధర్మరాజు ఎన్నడూ వాళ్లను ఏమీ అనేవాడు కాదు. ధృతరాష్ట్రుడు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఆయనకు పరిచారకులు, వంటవాళ్ళు, రక్షకులు మొదలైన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తుండేవాడు. దుర్యోధనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఎలాంటి రాజార్హ భోగాలు అనుభవించేవారో అలాంటి భోగాలే గాంధారీ ధృతరాష్ట్రులు అనుభవించారు. పుత్రవియోగంతో బాధపడుతున్న వాళ్లకు ఎన్నడూ ఎలాంటి మానసిక క్లేశము కలగకుండా చూడాలని యుధిష్ఠిరుడు తమ్ములను ఆదేశించాడు. భీమసేనుడు తప్ప మిగిలిన ముగ్గురు అన్నగారు చెప్పినట్లు అన్ని విధాల ధృతరాష్ట్రునికి ఏమీ బాధ కలగకుండా ఉండేటట్లు ప్రవర్తించారు. ద్యూతం మొదలైన పనులన్నీ దుర్బుద్ధి అయిన ఈ ధృతరాష్ట్రుడే చేయించాడన్న భావం భీమసేనుని మనస్సును పట్టుకొని పీడిస్తూనే ఉంది. యుధిష్ఠిరుడు అమాత్యాదులతోనూ ఇతరులతోనూ కూడా నేను, మీరందరూ కూడా రాజును సర్వవిధాలా పూజించాలి, ధృతరాష్ట్రుని ఆజ్ఞను ఎవరు పాలిస్తారో వాళ్ళు నా మిత్రులు, పాలించని వాళ్ళు నా శత్రువులు, వాళ్ళు దండనార్హుతులు అవుతారు. మయా చైవ భవద్భిశ్చ మాన్య ఏవ నరాధిపః నిదేశే ధృతరాష్ట్రస్య యస్థిష్ఠతి సమే సుహృత్ విపరీతశ్చ మే శత్రుర్నియమశ్చ భవేన్నరః. ఆశ్రమవాసిక పర్వం 2, 3, 4 అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు పుత్రుల కొరకై ఏ దానాలు చేసినా, ఏ కార్యాలు చేసినా పాండవులలో
ఏ ఒక్కరూ కూడా ఎన్నడూ అడ్డు పెట్టలేదు. పాండవుల విషయంలో ధృతరాష్ట్రుడు చాలా ప్రేమతో ప్రవర్తించాడు. గాంధారి అయితే పుత్రశోకం పూర్తిగా విడిచిపెట్టి పాండవులనే తన పుత్రులుగా భావిస్తూ వాళ్లపై అంత ప్రేమతో ఉంది. సౌబలేయాతు గాంధారీ పుత్రశోకమపాస్యతం సర్వత్రా ప్రీతిమత్యాసీత్ తనయేషు నిజేష్వివ. ఆశ్రమవాసిక పర్వం 2:16. ప్రతిరోజు ధృతరాష్ట్రుడు పొద్దున్నే లేచి జప హోమాదులు నిర్వర్తించుకొని బ్రాహ్మణుల చేత స్వస్తివాచనం చేయించి పాండవులకు అన్నిటా జయం లభించుగాక అని కోరుతూ ఉండేవాడు. ఈనాడు ధృతరాష్ట్రుడు పాండుపుత్రుల వల్ల ఎంత సంతోషము ఆనందము పొందుతున్నాడో అంత సంతోషానందాలు తన కుమారుని వల్ల కూడా పొందలేదు. న తాం ప్రీతిం పరామాప పుత్రేభ్యః స కురూద్వః యాం ప్రీతిం పాండుపుత్రేభ్యః సదావాప నరాధిపః. ఆశ్రమవాసిక పర్వం 2:24. గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు కూడా ధర్మరాజు మంచితనం చేత పూర్తిగా సంతోషించారు. కానీ భీముని విషయంలో పూర్తి సంతోషంతో లేరు. ఎందువల్లనగా భీముడు అన్నగారికి ఎదురు చెప్పలేక వాళ్లతో బాగా ప్రవర్తించేవాడు. కానీ ధృతరాష్ట్రుని ముఖం చూడగానే అతని మనస్సు వికలం అయిపోయేది. పైకి వాళ్ల విషయంలో అనుకూలంగా ఉన్నట్లు కనపడినా హృదయంలో మాత్రం కొంచెం ద్వేషభావంతోనే ఉండేవాడు. గాంధారీ, ధృతరాష్ట్రులు ఈ విధంగా అన్ని గౌరవాలు పొందుతూ రాజభోగాలు అనుభవిస్తూ 14 సంవత్సరాలు సుఖంగా యుధిష్ఠిరుని సంరక్షణలు గడిపారు. ధృతరాష్ట్రాదులు అరణ్యానికి వెళ్ళాలని తలచుట. ఆ 14 సంవత్సరాల కాలంలో రాజు ధృతరాష్ట్రుడా యుధిష్ఠిరుడా అను విషయం ప్రజలకు తెలియలేదు. ధృతరాష్ట్రుడే రాజనిపించేటట్లు యుధిష్ఠిరుడు ప్రవర్తించాడు. అయితే ధృతరాష్ట్రునికి తన దుర్మతి అయిన దుర్యోధనుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతని మనస్సులో భీముణ్ణి గూర్చి చెడు భావాలు కలుగుతూనే ఉండేవి. భీముడు కూడా పైకి తెలియకుండా ధృతరాష్ట్రునికి అప్రియమైన పనులు చేస్తుండేవాడు. ధృతరాష్ట్రుడు ఏదైనా పని చేయమని ఎవరికైనా ఆజ్ఞాపిస్తే భీముడు తనకు విశ్వాసపాత్రులైన వాళ్ళ ద్వారా ఆ పని జరగకుండా చూస్తుండేవాడు. ఒకనాడు భీముడు తన మిత్రులతో కలిసి కూర్చొని మాట్లాడుతూ, ఈ బాహువులతోనే దుర్మార్గులైన కౌరవులందరినీ వధించాను అని గాంధారీ ధృతరాష్ట్రులకు వినపడేటట్లు అంటూ గట్టిగా జబ్బ చరిచాడు. ఆ మాటలు బుద్ధిమంతురాలైన గాంధారి చెవిని పడ్డాయి. భీముని వాగ్బాణాలతో పీడితుడైన ధృతరాష్ట్రునికి కూడా 14 సంవత్సరాల తరువాత మనస్సులో నిర్వేదం ఏర్పడింది. యుధిష్ఠిరునికి ఈ విషయాలు ఏవీ తెలియవు. గాంధారీ సర్వధర్మజ్ఞ తాన్యలీకాని శుశ్రువే తతః 15 వర్షే సమతీతే నరాధిప. రాజా నిర్వేదమాపేదే భీమవాగ్బాణపీడితః
నాన్యబుధ్యత తద్రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. ఆశ్రమవాసిక పర్వము 3, 12, 13. ఒక రోజున ధృతరాష్ట్రుడు మిత్రులనందరినీ పిలిపించి, నా అపరాధం మూలానే ఏ విధంగా కౌరవుల క్షయం అయిందో మీ అందరికీ తెలుసును కదా. విదురుడు, కృష్ణుడు, సంజయుడు, వ్యాసుడు మొదలైన హితైషులు చెప్పిన మాటలు వినక పుత్రస్నేహంతో నేను మహాపరాధం చేశాను. పితృపైతామహమైన రాజ్యం పాండవులకు చెందవలసినది వాళ్లకు ఇవ్వలేదు. నేను చేసిన ఈ తప్పులన్నీ శల్యాల వలె నా హృదయాన్ని వేధిస్తున్నాయి. ఈ 15వ సంవత్సరంలో నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాను. రోజులోని 4వ భాగంలో కానీ, ఒక్కొక్కప్పుడు 8వ భాగంలో కానీ కేవలం దాహం మాత్రం తీర్చే ఆహారం అనగా గంజి వంటిది తింటున్నాను. ఈ విషయం గాంధారికి తెలుసు. వ్రతం అనే పేరుతో నేల మీద దర్భలు పరుచుకొని మృగచర్మం కప్పుకొని జపిస్తూ శయనిస్తున్నాను. గాంధారి కూడా అలాగే చేస్తున్నది. యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించిన పుత్రులను గూర్చి నేను విచారించడం లేదు. అది క్షత్రియ ధర్మం. ఈ విధంగా అందరితో చెప్పి యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు. యుధిష్ఠిరా, నీకు భద్రం అగుగాక. నీ పాలనలో చాలా సుఖంగా ఉన్నాను. ఎన్నో దానాలు చేశాను, పుణ్యం సంపాదించాను. పుత్రులను పోగొట్టుకున్న ఈ గాంధారి ధైర్యం అవలంబించి నన్ను చూసుకుంటూ ఉన్నది. ద్రౌపదికి అపకారం చేసిన ఆ దుష్టబుద్ధులందరూ వాళ్ళు చేసిన పనికి ఫలితంగా యుద్ధంలో హతులయ్యారు. వాళ్ల కోసం నేనేమీ చేయవలసినది లేదు. వాళ్ళు వీరస్వర్గం పొందారు. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేను గాంధారి పుణ్యం సంపాదించాలి. నేను నారచీరలు ధరించి అరణ్యంలో ఉంటూ తపస్సు చేసుకుంటాను. నువ్వు రాజువు, అందుచేత నువ్వు అనుమతి ఇవ్వాలి. నేను గాంధారి తపస్సు చేసుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాం. పుత్రులకు రాజ్యం అప్పగించి తపస్సుకై అరణ్యాలకి వెళ్ళడం మన కులధర్మం. నేను నా భార్య కూడా వాయుభక్షణం చేస్తూ లేదా నిరాహారులమై తపస్సు చేసుకుంటూ ఉంటే దానివల్ల నీకు కూడా లాభం కలుగుతుంది. ప్రజలు పుణ్యం చేసినా పాపం చేసినా దానిలో కొంత భాగం రాజుకు చెందుతుంది కదా. ఆ మాటలు వినగానే యుధిష్ఠిరుడు శోకావిష్టుడై, ఛీ, నేనెంత నీచుడను! రాజ్యం వ్యవహారంలో పడి నీవు ఆహారం తీసుకొనడం లేదు, భూమి మీద శయనిస్తున్నావు అను విషయం తెలుసుకోలేకపోయాను. నా తమ్ములకు కూడా తెలియదు. నీకు ఇంత శ్రమ కలిగించిన నాకు ఈ రాజ్యం ఎందుకు, భోగాలెందుకు, యజ్ఞాలెందుకు? నువ్వే మాకు తండ్రి, తల్లి, గురువు కూడా. నువ్వు లేకుండా మేం ఎక్కడ ఉండగలం? రాజా, నీ ఔరసపుత్రుడైన ఈ యూత్సువును రాజును చేద్దాం. నువ్వు రాజ్యం పాలించు, నేను వనానికి వెళ్ళిపోతాను. నాకు
మళ్ళీ మరొక అపకీర్తి వచ్చేటట్లు చేయకు. ఈ రాజ్యానికి నువ్వే రాజువు. నేను నీ అధీనంలో ఉన్నవాడను. మాకు దుర్యోధనుని విషయంలో ఏమాత్రమూ కోపం లేదు. అలా జరగవలసి ఉంది, జరిగిపోయింది. అప్పుడు మనం అందరము మోహంలో పడ్డాం. నువ్వు అరణ్యానికి వెడితే నీ వెనకనే నేను వస్తాను. ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీకు శుశ్రూష చేస్తూ మేం మా మనస్సులో ఉన్న శోకాన్ని తొలగించుకుంటాం అన్నాడు. నాయనా, నాకు తపస్సు చేసుకోవాలని అభిలాష ఉంది. నాకు అనుమతి ఇయ్యి. చాలా కాలం నీ దగ్గర ఉన్నాను. నువ్వు నాకు సేవ చేశావు అని ధృతరాష్ట్రుడు అంజలి ఘటించి వణికిపోతున్న యుధిష్ఠిరునితో పలికి, నా పక్షాన మీరు యుధిష్ఠిరునికి నచ్చజెప్పండి. నా మనస్సు పనిచేయడం లేదు. వయస్సు చేత, ఎక్కువగా మాటలాడడం చేత నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను అని ప్రక్కనే ఉన్న కృపునితోనూ సంజయునితోనూ అంటూ స్పృహ తప్పి గాంధారి మీదికి ఒరిగిపోయాడు. అది చూచి యుధిష్ఠిరుడు, అయ్యో, శతసహస్రనాగ బలవంతుడైన రాజు ఎలా పడిపోయాడు అంటూ చేతితో చల్లని నీళ్లు ముఖం మీద, గుండెల మీద మెల్లగా తుడిచాడు. రత్నాలు, ఓషధులు ధరించిన ఆ చేయి స్పర్శ తగలగానే ధృతరాష్ట్రునికి స్పృహ వచ్చింది. ధృతరాష్ట్రుడు, నాయనా, నీ హస్తస్పర్శ తగలగానే నా ప్రాణాలు లేచి వచ్చాయి. నేను ఆహారం తీసుకొని ఇది 8వ కాలం. అందుచేత కదలలేకుండా ఉన్నాను. నిన్ను బ్రతిమాలడం మూలాన అలసట కూడా వచ్చింది అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ప్రేమపూర్వకంగా అతని శరీరం అంతా చేతితో నిమిరాడు. ధృతరాష్ట్రుడు కోల్కొని యుధిష్ఠిరుణ్ణి కౌగలించుకొని తలమీద ముద్దు పెట్టుకున్నాడు. విదురుడు, ఇతరులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. కుంతి మొదలైన స్త్రీలందరూ అశ్రుశ నయనాలతో నిలబడి చూస్తున్నారు. నన్ను ఇంక శ్రమ పెట్టకు, వనానికి వెళ్ళడానికి అనుమతి ఇయ్యి అని మళ్ళీ ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో అన్నాడు. ముందు నువ్వు ఆహారం తీసుకో, తర్వాత ఏమి చెయ్యాలో చూద్దాం అన్నాడు యుధిష్ఠిరుడు. నువ్వు అనుజ్ఞ ఇచ్చిన తరువాతనే ఆహారం తీసుకుంటాను అన్నాడు ధృతరాష్ట్రుడు. అతడు అలా అంటుండగా వ్యాసుడు ప్రత్యక్షమై, యుధిష్ఠిరా, ధృతరాష్ట్రుడు చెప్పినట్లు చెయ్యి. వృద్ధుడు, హతపుత్రుడు అయిన ఇతడు ఈ దుఃఖం చాలా కాలం సహించజాలడని నా అభిప్రాయం. గాంధారి కూడా ధైర్యంతో అతి కష్టంగా ఈ పుత్రశోకం భరిస్తున్నది. వీళ్లను అరణ్యానికి వెళ్ళని. ఇతడు వ్యర్థంగా ఇక్కడనే మరణించకూడదు. వార్ధకంలో అరణ్యాలకు వెళ్ళడం రాజర్షుల ధర్మం కదా అన్నాడు. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. వ్యాసుడు అంతర్ధానం చెందాడు. రాజా, భగవంతుడైన వ్యాసుడు, నీవు, కృపుడు, విదురుడు, యుయుత్సువు, సంజయుడు, మీరందరూ నాకు మాన్యులు, కులం హితాన్ని కోరేవారు. మీరు చెప్పినట్లు నేను చెయ్యాలి కదా. ముందుగా ఆహారం తీసుకో,
తర్వాత ఆశ్రమానికి వెళ్ళవచ్చు అని యుధిష్ఠిరుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి సోదరుడు కృప, సంజయులు వెంటరాగా ఇంటికి వెళ్ళి పూర్ణాహ్నిక క్రియలు పూర్తి చేసుకొని భోజనం చేశాడు. గాంధారి, విదురుడు, కుంత్యాదులు కూడా భోజనాలు చేశారు. ధృతరాష్ట్రుడు మళ్ళీ యుధిష్ఠిరునికి దగ్గరకు వచ్చాడు. దగ్గరనే కూర్చున్న యుధిష్ఠిరుని వీపుపై ప్రేమపూర్వకంగా నిమురుతూ రహస్యంగా అనేక రాజధర్మాలు బోధిస్తూ అశ్వమేధ సహస్రేణ యో యజేత్ పృథివీపతి పాలయేద్వాపి ధర్మేణ ప్రజాస్తుల్యం ఫలం లభేత్. ఆశ్రమవాస పర్వం 7:23 అను మాటలతో ముగించాడు. నేను తప్పక నువ్వు ఉపదేశించిన విధంగా రాజ్యపాలనం చేస్తాను అని యుధిష్ఠిరుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధారి గృహానికి వెళ్ళాడు. ధర్మచారిణి అయిన గాంధారి ఒకనాడు సుఖాసనోపవిష్టుడైన ధృతరాష్ట్రుణ్ణి వ్యాసమహర్షి, యుధిష్ఠిరుడు కూడా అనుజ్ఞ ఇచ్చారు కదా, వనానికి ఎప్పుడు వెడదాం అని అడిగింది. దేవి, తొందరలోనే వెడదాం. నేను ప్రకృతులను, పురప్రముఖులు, రాజ్య ప్రముఖులు మొదలైన వాళ్లను ఇంటికి పిలిచి వాళ్లకు కూడా తెలిపి కపటద్యూతం ఆడిన పుత్రులందరి కొరకు మరణానంతరం ఇచ్చే దానాలు ఇచ్చి వనానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ధర్మరాజుకు ఈ విషయం తెలుపగా అతడు కురుజాంగల ప్రదేశానికి చెందిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరినీ రప్పించాడు. ధృతరాష్ట్రుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చి ఆ పౌరజానపదులను, ప్రకృతులను ఉద్దేశించి ఇలా అన్నాడు. మీరు కురువంశీయులమైన మేము స్నేహభావంతో పరస్పరము హితం కోరుతూ చాలా కాలం నుంచి కలిసి ఉంటున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు తప్పక ఆచరించాలి. నేను గాంధారితో కలిసి అరణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. వ్యాసమహర్షి, యుధిష్ఠిరుడు కూడా అందుకు అనుమతించారు. మీరు కూడా మీ అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. చిరకాలం నుంచి మీకు మాకు ఎలాంటి స్నేహపూర్వకమైన సంబంధం ఉన్నదో అలాంటి సంబంధం ఇతర దేశాలలోని రాజులకి, ప్రజలకి లేదని నా అభిప్రాయం. అస్మాకం భవతాం చైవ యేయం ప్రీతిర్హి శాశ్వతి న చ సాన్యేషు దేశేషు రాజ్ఞాం ఇతి మతిర్మమ. ఆశ్రమవాస పర్వం 9:19. నేను, గాంధారి కూడా ఈ వయస్సులో అలసిపోయి ఉన్నాం. పుత్రవియోగం కూడా కలిగింది. ఉపవాసాలు చేసి కృశించిపోయాం. యుధిష్ఠిరుడు రాజైన తరువాత చాలా సుఖాలు అనుభవించాం. దుర్యోధనుని ఐశ్వర్యం కంటే కూడా ఈతని ఐశ్వర్యం గొప్పదనుకుంటున్నాను. వృద్ధులము, పుత్రవిహీనులము అయిన మాకు ఇటుపైన అరణ్యం తప్ప మరొక గతి ఏదీ లేదు కదా. మహాభాగులారా, అందుచేత మేం ఇద్దరము వనానికి వెడుతున్నాం. అనుమతి ఇవ్వండి. ఆ మాటలు విని జనులందరూ బాష్పం చేత మాటలాడలేక లోలోన దుఃఖించారు. వాళ్ళేమీ మాటలాడకపోవడంతో ధృతరాష్ట్రుడు
మళ్ళీ ఇలా అన్నాడు. ఈ భూమినంతని శాంతనుడు ధర్మానుసారంగా పాలించాడు. తరువాత భీష్ముని సంరక్షణంలో మా తండ్రి అయిన విచిత్రవీర్యుడు పాలించాడు. నా ప్రియ సోదరుడు పాండువు ఏ విధంగా పరిపాలించాడో మీకందరికీ తెలుసును. దుర్యోధనుడు నిష్కంటకంగా ఈ రాజ్యాన్ని అనుభవించినప్పుడు నేను కూడా బాగుగాను ఓగుగాను మీ శుశ్రూష చేశాను. అదంతా మీరు క్షమించాలి. దుర్యోధనుడు దుర్బుద్ధియే అయినా, తెలివి తక్కువవాడైనా అతడు మీ విషయంలో మాత్రం అపరాధం ఏమీ చేయలేదు. అయితే దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు స్వయంగా చేసిన అపరాధం వల్ల చాలా జనక్షయము, రాజక్షయము జరిగాయి. ఆ విషయంలో నేను మంచిగా ప్రవర్తించానా, చెడ్డగా ప్రవర్తించానా అనే దానిని గూర్చి మీరు ఇప్పుడు మీ మనస్సుల్లో ఆలోచించవద్దు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ రాజు వృద్ధుడైపోయాడు. పుత్రులందరూ మరణించారు. కష్టాలలో ఉన్నాడు. పూర్వరాజుల వంశానికి చెందినవాడు అను అభిప్రాయంతో నైనా నన్ను క్షమించండి. జాలి పడదగినది, దీనురాలు, పుత్రశోక పీడితురాలు అయిన గాంధారి కూడా నాతో కలిసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నది. పుత్రులను పోగొట్టుకున్న ఈ వృద్ధులిద్దరూ దుఃఖిస్తున్నారు అని గుర్తించి అయినా మీరు మాకు అనుజ్ఞ ఇవ్వండి. ఇటుపైన కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడే మీకు పాలకుడు. మీరందరూ కష్టసుఖాలు రెండింటిలోనూ ఇతనిని జాగ్రత్తగా చూసుకోవాలి. సర్వధర్మ అర్థాలు తెలిసిన వాళ్ళు, మహాతేజశాలులు, లోకపాలులతో సమానులు అయిన నలుగురు సోదరులు సచివులుగా ఉన్న యుధిష్ఠిరునికి కష్టాలు ఏవీ రావనే అనుకోండి. అయం చ కౌరవౌ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః సర్వైర్భవద్భిదష్టవ్యః సమేషు విషమేషు చ న జాతు విషమం చైవ గమిష్యతి కదాచన. చత్వారః సచివా యస్య భ్రాతరో విపులైజసః లోకపాలసమా హ్యేతే సర్వధర్మార్థదర్శినః. ఆశ్రమవాస పర్వం 18, 11, 12. యుధిష్ఠిరుడు సకల భూత జగత్పతి అయిన బ్రహ్మదేవుని వంటివాడు. మహాతేజశాలి. అతడు మిమ్మల్ని చక్కగా పాలిస్తాడు. కేవలం నేను చెప్పాలి కదా అని చెబుతున్నాను. ఆవశ్యమేవ వక్తవ్యమితి కృత్వా బ్రవీమి వహ. ఆశ్రమవాస పర్వం 18, 14. ఈ యుధిష్ఠిరుణ్ణి మీ అందరి చేతుల్లోనూ న్యాసంగా ఉంచుతున్నాను. మిమ్మల్నందరినీ ఈతని చేతులలో న్యాసంగా ఉంచుతున్నాను. నా కుమారులు గాని, నాకు సంబంధించిన వాళ్ళెవరైనా కానీ మీ విషయంలో ఏమైనా అపరాధం చేసి ఉంటే అందుకు క్షమించండి. అత్యంతము గురుభక్తులైన పెద్దల మీద గౌరవం కల మీకు ఇదే నా అంజలి, ఇదే నా నమస్కారం. ధనాశాపరులై, అస్థిరబుద్ధులై, స్వేచ్ఛగా ప్రవర్తించిన వాళ్ళందరి పక్షాన నేను, గాంధారి మిమ్మల్ని క్షమయాచిస్తున్నాం. ధృతరాష్ట్రుని మాటలు విన్న ఆ పౌరజానపదులు కన్నీళ్లు కారుస్తూ
ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ నిలబడిపోయారు. ఎవ్వరూ ఏమీ మాటలాడలేదు. ఓం తత్సత్.